హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం ఈ వీడియోలో ఇంకొన్ని రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీద వీడియోస్ చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ సి. సో దెన్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అడిగాడు. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో పర్సంటేజెస్ కూడా మనకి కనిపిస్తుంది. సో మనకి ఎప్పుడు కూడా తెలుసు, మనకి 20% ఆఫ్ ఏ. సో ఎప్పుడైనా సరే పర్సంటేజ్ కనుక్కోవాలంటే 20% అంటే ఏం తెలుసు మనకి, 20/100 ఇంటూ ఏ. ఓకే, 20% ఆఫ్ ఏ అంటే 20/100 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ బి. 30% ఆఫ్ బి అంటే 30/100 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ సి అన్నాడు. ఆఫ్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్. సో 1/6 ఇంటూ సి. సో ఇప్పుడు మనకి ఏం అడిగాడు, దెన్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అడిగాడు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఎప్పుడు కూడా మనకి ఇలాంటి రేషియోస్ ఇలాంటి ఇచ్చినప్పుడు ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మనకి రేషియో కావాలంటే ఫస్ట్ ఇవన్నిటిని ఒక టర్మ్ కింద మార్చుకోవాలి. ఓకే, ఒక దాంట్లోకి మార్చుకోవాలి. అంటే ఇప్పుడు ఏని బిని సి వాల్యూస్లోకి మార్చుకున్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏని బిని సి వాల్యూస్లోకి మార్చుకుంటాను. అప్పుడు నేను ఏ ప్లేస్లో సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు సి అన్ని క్యాన్సిల్ అయ్యి మనకి రేషియో వస్తుంది. సో ఇప్పుడు అది ఎలా చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ నేను ఇది ఏని ఏ టర్మ్ది సి టర్మ్ది తీసుకుంటాను, ఎందుకంటే ఏని సిలోకి కన్వర్ట్ చేయాలి. సో చూడండి, 20/100 అంటే 21s 25s, 0 0 ఇక్కడ క్యాన్సిల్ అయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ తీసుకుంటే 1/5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ సి. ఓకే, 1/5 ఇంటూ ఏ అంటే a/5 ఈజ్ ఈక్వల్ టు c/6. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5 అటుపక్క వెళ్తే 5c/6. సో ఏని సిలో రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు బిని కూడా సిస్లోకి మార్చాలి. సో ఇక్కడ ఏముంది, 3/10b అంటే 3b/10 ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ సి అంటే c/6. ఓకే, సో ఇవి మల్టిప్లికేషన్ అనమాట. ఓకే, సో c/6. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే 2 5s 2 3s. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది, 3/5 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఎందుకంటే మనకు b ఈజ్ ఈక్వల్ టు కావాలి, b వాల్యూ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ సి. సిస్లోని b వాల్యూ కావాలి. సో ఈ 3/5ని మనం ఆ సైడ్ పంపించాలి. 3/5 అటుపక్క వెళ్తే ఏమవుతుంది, 5/3 అవుతుంది. సో b ఈజ్ ఈక్వల్ టు c/3 ఇంటూ 3/5 ఏమవుతుంది, అటుపక్క వెళ్తే 5/3 అవుతుంది. సో b ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ సి 5c, 3 ఇంటూ 3 9. సో మనకు ఇప్పుడు ఏమొచ్చింది, ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ సి. సిస్లోని వాల్యూ కనుక్కున్నాం. సి వాల్యూ ఎంత, సినే. ఇప్పుడు రేషియో కనుక్కుందాం. సో ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి రేషియో మనకు కావాలి. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, అన్ని సిస్లో రాసుకుంటున్నాం అంటే ఎంత, 5c/6. ఏ ప్లేస్లో ఏం పెట్టాం, 5c/6 ఈజ్ టు బి వాల్యూ ఎంత, 5c/9 ఈజ్ టు సి వాల్యూ ఎంత, సినే. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం సి 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 క్యాన్సిల్ చేస్తున్నాం అంటే c1s are c. సో ఇక్కడ ఏముంటుంది, మనకి 1 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా సరే రేషియో ఇలా వచ్చినప్పుడు మనకి ఏం చేయమని చెప్పాను, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. దీన్ని ఒకవేళ ఎగ్జామ్లో 5/6 ఈజ్ టు 5:9 5/9 ఈజ్ టు 1 అని ఆన్సర్ ఉంటే ఓకే, బట్ అది ఫ్రాక్షన్స్లో లేకుండా నెంబర్స్లో ఇంటిజర్స్లో ఉంటే దాన్ని మనం ఇప్పుడు ఇంటిజర్స్ కింద మార్చాలంటే ఏం చేయాలి, ఫస్ట్ డినామినేటర్లో ఏమున్నాయో చూసుకొని వాటికి ఎల్సిఎం చేయమని చెప్పాను. సో 6కి 9కి ఎల్సిఎం. సో 3 2s 3 3s 3 2s 6 3s 18. సో 18 వచ్చింది ఎల్సిఎం. సో 18 ఎల్సిఎం వచ్చింది కాబట్టి ఏం చేయాలి, మొత్తం అన్ని టర్మ్స్ని 18తో మల్టిప్లై చేయాలి. సో ఈ మూడింటిని ఏం చేయాలి, 18తో మల్టిప్లై చేయాలి. ఎందుకు, ఫ్రాక్షన్స్ని ఇంటిజర్స్ కింద కన్వర్ట్ చేయడానికి. సో ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ 5/6 ఇంటూ 18, నెక్స్ట్ 5/9 ఇంటూ 18 ఈజ్ టు 1 ఉంది, 1 ఇంటూ 18. సో 6 1s 6 3s 9 1s 9 2s. సో ఇప్పుడు ఏమైంది, ఫ్రాక్షన్స్ పోయాయి. 5 ఇంటూ 3 15, 5 ఇంటూ 2 10, 1 ఇంటూ 18 18.
సో ఫైనల్ రేషియో ఎంత? A:B:C 15:10:18. ఓకే, సో ఇలా మనం రేషియో కనుక్కోవచ్చు. సో ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇలా ఇచ్చినప్పుడు ABCలు ఇచ్చినప్పుడు ఏని బీని నేను Cస్లోకి మార్చుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎందులోంచి ఎందులోకైనా మార్చుకోవచ్చు. బీని ఏలోకి మార్చుకోవచ్చు, సిని కూడా ఏలోకి మార్చుకోవాలి. కానీ రెండింటిని ఒకదానిలోకి మార్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది? లాస్ట్కి అది క్యాన్సిల్ అయిపోయి సేమ్ రేషియో మనకి వస్తుంది. ఓకే, ఇక్కడ ఫ్రాక్షన్స్ని మనం ఇంటిజర్స్ కింద కన్వర్ట్ చేయడానికి ఏం చేసాం? ఎల్సిఎం తీసాం. డినామినేటర్స్కి ఎల్సిఎం తీసి ఆ ఎల్సిఎంతో అన్ని నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, అప్పుడే వాల్యూ చేంజ్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3a + 5b by 3a - 5b is equal to 5. Then a:b is equal to. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? a:b వాల్యూ అడిగాడు. a:b is nothing but a/b. సో మనం ఏం కనుక్కోవాలి? a/b వాల్యూ కనుక్కోవాలి. a/b కనుక్కోవాలి. మనకేం తెలుసు? మనకి ఇక్కడ ఏమున్నాయి? a ఉంది, b ఉంది. కానీ a/b కావాలంటే ఇక్కడ ఏం చేయాలి? bని కామన్ తీసాం అనుకోండి, పైన కింద ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు bని కామన్ తీయచ్చు. ఓకే, ముందు క్వశ్చన్ రాసుకుందాం. 3a - 5b is equal to 5. సో ఇక్కడ bని కామన్ తీస్తే అప్పుడు ఇక్కడ a/b వస్తుంది మనకి, ఇక్కడ కూడా a/b వస్తుంది. సో అది ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ న్యూమరేటర్లో bని కామన్ తీసిన. సో ఈ టర్మ్లో b ఉందా? 3aలో b అసలు లేదు. సో ఏమవుతుంది మనకి? b కింద వస్తుంది. సో 3a/b. ఓకే, ప్లస్ b ఇక్కడ ఉంది కాబట్టి b కామన్ తీస్తే ఓన్లీ 5 ఒకటే మిగులుతుంది. ఓకే, కింద కూడా సేమ్ bని కామన్ తీస్తే ఏమవుతుంది? 3a/b మైనస్ b కామన్ తీస్తే 5 ఒకటే మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. ఓకే, సో ఇక్కడ నేను ఎందుకు bని కామన్ తీస్తున్నా అంటే a/b కావాలి నాకు. a/bలు రావాలంటే ఇక్కడ bని కామన్ తీస్తున్నా. అదే b/a కావాలంటే aని కామన్ తీసుంటాం. ఓకే, సో అది మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ b క్యాన్సిల్ అవుతున్నాయి, క్యాన్సిల్ అయిపోయాయి. ఓకే, సో ఇక్కడ చూడండి a/b. సో ఇక్కడ మనం a/b వాల్యూ కనుక్కోవాలి. అందాకలికి a/bని x అనుకుందాం. ఓకే, a/bని ఏమనుకుంటున్నాను? x అనుకుంటున్నా, మీకు ఈజీగా అర్థం అవడానికి. సో a/b ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? x పెట్టుకోవాలి. అంటే 3x. ఓకే, a/b ప్లేస్లో x పెడుతున్నా ప్లస్ 5 బై ఇక్కడ కూడా a/b ఉంది. 3x - 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. ఓకే, ఏం చేస్తున్నాను? a/b ఉంటే చిన్న కన్ఫ్యూజన్ వస్తుందని a/bని x కింద తీసుకున్నాను. సో 3x + 5 బై 3x - 5 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ డినామినేటర్ని ఆ సైడ్ పంపించాలి. సో న్యూమరేటర్ అలానే ఉంటుంది, డినామినేటర్ ఆ సైడ్ వెళ్తుంది. 5 × 3x - 5. సో 3x + 5 ఈజ్ ఈక్వల్ టు 5 × 3x 15x. సో చూడండి, బ్రాకెట్ పెట్టాను, మొత్తం రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, 5 × 3x 15x, 5 × -5 -25. సో ఇక్కడ ఏం జరుగుతుంది? 15x ఇటుపక్క x పెద్దవి ఉన్నాయి. సో 3x ఇటుపక్క అటుపక్క పంపించాలి. -25 ఈ సైడ్ పంపించాలి. -25 ఇటుపక్క వస్తే +25 అవుతుంది. 25 + 5 ఇక్కడ 15x ఉంది. ఈ 3xని అటుపక్క పంపిస్తే -3x అవుతుంది. సో ఇప్పుడు ఏంటి? 25 + 5 30, 15x - 3x 12x. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 30/12. సో x ఈజ్ ఈక్వల్ టు 30/12. 12 కిందకు వస్తుంది. సో చూడండి, ఏ టేబుల్ 2 15s 2 6. సో 15/6. x అంటే ఏంటి? a/b. సో a/b ఈజ్ ఈక్వల్ టు 15/6 ఈజ్ ది ఆన్సర్. ఓకే, ఇలా మనం సింపుల్గా ఎలాంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేయొచ్చు. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ నేను a/b ఉన్నాయి, a:b అడిగాడు. a:b అంటే నథింగ్ బట్ a/b. సో a/b కావాలి కాబట్టి నేను ఇక్కడ bని కామన్ తీశాను. bని కామన్ తీస్తే ఇక్కడ a/b వస్తుంది, ఇక్కడ b పోతుంది. ఓకే, అదే b/a అడుగుంటే ఇక్కడ aని కామన్ తీసుంటాం, అప్పుడు ఇక్కడ a పోతుంది, ఇక్కడ b/a వస్తుంది. సో అలా మనం ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనకు అనుకోవాల్సిన దాన్ని బట్టి ఏది కామన్ తీయాలి, ఏం చేయాలని చెప్పి మనం ఆ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మనకి ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే, మీకు ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉన్నాయి. సో యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.